సోమవారం నాడు శివుడిని పూజించడానికి ప్రధాన కారణం ఏమిటి? సోమవారం నిత్య పూజలో చేయాల్సిన ముఖ్యమైన క్రమం, విధానం ఏమిటి? సోమవారం పూజలో బిల్వపత్రం ప్రాముఖ్యత ఏమిటి? సోమవారం ఉపవాసం పాటించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? సోమవారం పూజలో జపించాల్సిన ముఖ్యమైన మంత్రాలు ఏమిటి? అందరికీ నమస్కారం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం వారంలోని 7 రోజులు ఒక్కో దేవతకు అంకితం చేయబడ్డాయి. అందులో సోమవారం మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. సోమ అంటే చంద్రుడు అని కూడా అర్థం. శివుడు తన జటాజూటంలో చంద్రుడిని ధరించడం వల్ల ఆయన్ను సోమశేఖరుడు అని పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్ర రీత్యా సోమవారానికి అధిపతి చంద్రుడు. మనస్సుపై చంద్రుని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనశ్శాంతి కోసం, కోరికల నెరవేరిక కోసం భక్తులు ఈ రోజున శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు మరియు భోళాశంకరుడు. అంటే భక్తులు చేసే చిన్నపాటి అర్చనకు కూడా ఆయన త్వరగా అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గృహస్థులు మరియు విద్యార్థులు సైతం తమ దైనందిన జీవితంలో భాగంగా సోమవారపు నిత్య పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. చంద్రుడి శాప విమోచనం. సోమ అంటే చంద్రుడు. పురాణ గాథల ప్రకారం చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్రాలను వివాహం చేసుకుంటాడు. అయితే చంద్రుడు రోహిణిపై మాత్రమే ఎక్కువ ప్రేమను చూపించడంతో మిగిలిన భార్యలు తండ్రికి ఫిర్యాదు చేస్తారు. ఆగ్రహించిన దక్షుడు చంద్రుడిని క్షయవ్యాధి ప్రభ కోల్పోవడం బారిన పడమని శపిస్తాడు. చంద్రుడు నివారణ కోసం శివుడిని ప్రార్థించగా పరమేశ్వరుడు చంద్రుడిని తన శిరస్సుపై ధరించి అతనికి పునర్జన్మ ప్రసాదిస్తాడు. చంద్రుడికి ప్రాణభిక్ష పెట్టిన రోజు సోమవారం కావడం వల్ల ఈ రోజున శివుడిని పూజిస్తే చంద్రదోషాలు తొలగి మనశ్శాంతి కలుగుతుందని శివపురాణం చెబుతోంది. క్షీరసాగర మథనం. నీలకంఠుడు. దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మథించినప్పుడు తొలుత భయంకరమైన హాలాహలం విషం పుట్టింది. లోకాలను రక్షించటం కోసం శివుడు ఆ విషాన్ని స్వీకరించి తన కంఠంలో నిలుపుకున్నాడు. విష ప్రభావం వల్ల కలిగిన వేడిని తగ్గించడానికి దేవతలు శివుడికి అభిషేకాలు చేశారు. ఈ ఘట్టం జరిగిన కాలం శ్రావణమాసమని, అందున సోమవారాలు ఆయనకు అత్యంత ప్రీతికరమని భక్తుల నమ్మకం. అందుకే శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తారు. పార్వతీదేవి తపస్సు. శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి ఘోరమైన తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒక సోమవారం నాడే ఆమెకు ప్రత్యక్షమై వరం ప్రసాదించినట్లు కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే వివాహం కాని యువతులు మంచి భర్త లభించాలని షోడశ సోమవార వ్రతం, 16 సోమవారాల పూజ ఆచరిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడు మనస్సుకు కారకుడు. శివుడు చంద్రుడిని నియంత్రించేవాడు కాబట్టి సోమవారం పూజ వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ఇతర దేవతల పూజలతో పోలిస్తే శివ పూజ చాలా సరళమైనది. కేవలం నీరు, బిల్వపత్రాలతో పూజించినా ఆయన సంతుష్టుడవుతాడు. శివపురాణం మరియు స్కాందపురాణం ప్రకారం సోమవారానికి సంబంధించి ఒక ప్రసిద్ధ కథ ప్రాచుర్యంలో ఉంది. దీనినే సోమవార వ్రత కథ అని కూడా పిలుస్తారు. సోమవార వ్రత కథ. పూర్వం ఒక నగరంలో ఒక ధనవంతుడైన వర్తకుడు, వ్యాపారి ఉండేవాడు. అతనికి సంపదకు తక్కువ లేదు కాని సంతానం లేదనే బాధ అతన్ని ఎప్పుడూ వెంటాడుతుండేది. అతను పరమశివభక్తుడు. ప్రతి సోమవారం నియమనిష్టలతో శివుడిని పూజించేవాడు. ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి శివుడితో, స్వామీ, ఈ వర్తకుడు ఎంతో కాలంగా నిన్నే నమ్ముకుని ఉన్నాడు. అతని కోరిక తీర్చండి అని కోరింది. శివుడు చిరునవ్వుతో, దేవీ, అది అతని ప్రారబ్ధ కర్మ. కాని నీ కోరిక మేరకు అతనికి పుత్రభిక్ష పెడుతున్నాను. అయితే ఆ బాలుడు కేవలం 12 ఏళ్లు మాత్రమే జీవిస్తాడు అని చెప్పాడు. వ్యాపారి ఈ మాట విని బాధపడకుండా భగవంతుడి నిర్ణయంగా భావించి పూజలు కొనసాగించాడు. కొన్నాళ్లకు అతనికి ఒక కుమారుడు జన్మించాడు. 11 ఏళ్లు నిండిన తర్వాత ఆ అబ్బాయిని విద్యాభ్యాసం కోసం కాశీకి పంపాలని నిశ్చయించాడు. తన మేనమామను తోడుగా పంపిస్తూ, దారిలో ఎక్కడ ఆగినా శివపూజలు చేస్తూ, బ్రాహ్మణులకు దానం చేస్తూ వెళ్ళండి అని చెప్పి పంపాడు. దారిలో ఒక నగరంలో ఒక రాజకుమారి వివాహం జరుగుతోంది. పెళ్లికొడుక్కి ఒక కన్ను సరిగ్గా కనబడదు. ఆ విషయం దాచడానికి పెళ్లికొడుకు తండ్రి ఈ అందమైన వర్తక పుత్రుణ్ణి చూసి తాత్కాలికంగా పెళ్లిపీటల మీద కూర్చోబెడతాడు. వివాహం పూర్తయ్యాక వర్తకపుత్రుడు
తన ఉత్తరీయంపై నీకు వివాహం జరిగింది నాతో, కాని నిన్ను పంపుతోంది ఆ వికలాంగుడితో అని రాసి కాశీకి వెళ్ళిపోతాడు. రాజకుమారి అది చూసి అసలైన వరుడితో వెళ్లడానికి నిరాకరిస్తుంది. కాశీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఆ బాలుడికి 12వ ఏడు ప్రవేశించింది. ఒక సోమవారం నాడు ఆ బాలుడు శివాలయంలో పూజలో ఉండగా శివుని ఆజ్ఞ ప్రకారం ప్రాణాలు వదిలాడు. మేనమామ రోదన చూసి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. పార్వతీదేవి కరుణతో శివుణ్ణి మళ్లీ వేడుకోగా శివుడు ఆ బాలుడికి పునర్జన్మ ప్రసాదించాడు. తిరుగు ప్రయాణంలో ఆ బాలుడు తన భార్యను, రాజకుమారిని వెంటబెట్టుకుని తన ఊరికి చేరుకున్నాడు. సంతానం కోసం శివుడిని నమ్ముకున్న ఆ వర్తకుడికి శివుడు మృత్యువును సైతం గెలిచే వరాన్ని ఇచ్చాడు. ఈ కథ ద్వారా తెలిసేది ఏమిటంటే, నిష్కల్మషమైన భక్తితో సోమవారం నాడు శివుడిని ఆరాధిస్తే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. ఆపదలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. హిందూ సంప్రదాయంలో వారానికి ఒక విశిష్టత ఉంటుంది. సోమవారం అనగానే అందరికీ గుర్తొచ్చేది మహాశివుడు. శివుడు పరమశాంతమూర్తి, బోళాశంకరుడు. భక్తితో ఒక లోటా నీరు పోసినా పొంగిపోయి వరాలిచ్చే దైవమాయన. సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలో వివరించే నిత్యపూజ విధానం ఇక్కడ ఉంది. సోమవారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు, వీలైతే తెలుపు రంగు, ధరించాలి. పూజాగదిని శుభ్రం చేసుకుని దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి. మహాశివుని విగ్రహం లేదా ఫోటో లేదా లింగం అభిషేకం కోసం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు మరియు గంగాజలం, పత్రాలు, మారేడు దళాలు, బిల్వపత్రాలు ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. పువ్వులు, తెల్లని గన్నేరు, మల్లెలు లేదా ఏవైనా తెల్లని పుష్పాలు, విభూతి, గంధం, అక్షింతలు, ధూపం, దీపం, నైవేద్యం. పండ్లు లేదా పాయసం. దీపారాధన. ముందుగా గణపతిని స్మరించుకుని పూజాగదిలో దీపం వెలిగించాలి. ఓం గం గణపతయే నమః అని ప్రార్థించి విఘ్నాలు తొలగించమని వేడుకోవాలి. అభిషేకం. శివలింగం ఉన్నట్లయితే శుద్ధ జలంతో మరియు పంచామృతాలతో అభిషేకం చేయాలి. అభిషేకం చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించాలి. అభిషేకం అనంతం మళ్లీ నీటితో శుభ్రం చేసి మెత్తని వస్త్రంతో తుడవాలి. అలంకరణ. శివుడికి విభూతితో 3 అడ్డగీతలు, త్రిపుండ్రం, దిద్ది, మధ్యలో గంధం, అక్షింతలు ఉంచాలి. అర్చన. బిల్వపత్రాలతో శివుడిని పూజించడం శ్రేష్టం. ఒక్కో దళాన్ని సమర్పిస్తూ ఈ క్రింది మంత్రాన్ని చదవాలి. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం, చ, త్రియాయుధం, త్రిజన్మ, పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం. ధూప, దీప, నైవేద్యాలు. అగరబత్తులు వెలిగించి ధూపం చూపాలి. అనంతరం సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని, అరటిపండ్లు లేదా ఏదైనా తీపి పదార్థం స్వామికి సమర్పించాలి. పూజ చివరలో శివాష్టకం, లింగాష్టకం లేదా శివ పంచాక్షరీ స్తోత్రం పఠించాలి. అనంతరం కర్పూర నీరాజనమిచ్చి స్వామికి ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయాలి. ముఖ్య గమనికలు. సోమవారం నాడు ఉపవాసం ఉండటం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం చేకూరుతాయని నమ్మకం. రోజంతా పండ్లు, పాలు తీసుకుంటూ సాయంత్రం శివ దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు. సోమవారం నాడు తెలుపు రంగు వస్తువులు, బియ్యం, పాలు, పంచదార దానం చేయడం వల్ల చంద్రదోషాలు తొలగిపోతాయి. శివపూజకు కావాల్సింది ఆడంబరాలు కాదు, నిశ్చలమైన భక్తి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఓం నమఃశివాయ అని స్మరిస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. చూశారు కదా, సోమవారం నాటి శివపూజా విధానం మరియు దాని వెనుక ఉన్న పౌరాణిక విశిష్టత. పరమశివుడు కేవలం భక్తిని మాత్రమే చూస్తాడు, ఆడంబరాలను కాదు. ఈ సోమవారం మీరు కూడా భక్తితో ఆ భోళాశంకరుణ్ణి పూజించి ఆయన అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమఃశివాయ. ధన్యవాదాలు. నమస్కారం.